ఈ దేశపు చరిత్రని మన పాఠ్యపుస్తకాల్లో లేకపోవడం మన పెద్దలు చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి తప్పు. ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరో నీకు అర్థమవుతుంది, ఒక భగత్ సింగ్ ఎవరో నీకు అర్థమవుతుంది, ఒక ఖుదీరామ్ బోస్ ఎవరో నీకు అర్థమవుతాయి, ఒక బాలగంగాధర్ తిలక్ జీవితాన్ని మనకు అర్థమవుతాయి. ఈ దేశం యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా మనం జీవించగలుగుతాం. వాహనాలు లేవు, టెలిఫోన్ కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు, డబ్బులు లేవు. నువ్వు నా దేశానికి స్వాతంత్రం ఇచ్చేదేంటి, నా దేశానికి నేనే స్వాతంత్రాన్ని ప్రకటిస్తున్నానని చెప్పేసేసి అండమాన్ నికోబార్ మొదటగా జాతీయ జెండాను ఎగరేసేసి ఈ దేశానికి స్వాతంత్రం ప్రకటించినటువంటి ధీరోదాత్తమైనటువంటి నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్. మేఘాలయ, మిజోరాం, అస్సాం ఈ ప్రాంతాల నుంచి 8,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసి ఇవాళ డబ్బులు ఇస్తే, బిర్యానీ ప్యాకెట్ ఇస్తే 1-2 గంటల్లో మీటింగులో కూర్చోవడానికి ఇబ్బంది పడేటువంటి ప్రేక్షకులని, సభికులను చూస్తున్నాం. వేల మంది సైన్యం దేశం కోసం రక్త తర్పణాన్ని ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. నేతాజీ మీ వెనకాల మేము నడుస్తామని చెప్పేసి ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యంలో చేరి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తించినటువంటి నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్. రంగూన్ అనేటువంటి ప్రాంతంలో జాతీయ జెండాను ఎగరేసేసి నా దేశానికి నేను స్వాతంత్రాన్ని ఇచ్చేశానని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఆంగ్లేయులు పరిపాలిస్తున్న సమయంలో సమాంతరమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపి అప్రకటిత స్వతంత్ర భారతానికి మొట్టమొదటి ప్రధానమంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్. 14 మందితో క్యాబినెట్ ఏర్పాటు చేసి బ్రిటన్కు వ్యతిరేకమైనటువంటి దేశాలు, బ్రిటన్ దేశానికి శత్రువులుగా ఉండబడిన దేశాలన్నీ కూడా భారతదేశానికి మిత్రులుగా మార్చి జపాన్ వెళ్ళి, జర్మనీ వెళ్ళి, మలేషియా వెళ్ళి, ఇండోనేషియా, సింగపూర్ అనేక దేశాలను తిరిగి రష్యా వెళ్ళి ఈ దేశం యొక్క సార్వభౌమత్వం కోసం, ఈ దేశం యొక్క స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి మనకు 1942లోనే స్వాతంత్రం వచ్చింది. ఇంకో వండర్ ఏంటంటే, ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనుక భారతదేశంలో కనుక ఉంటే ఇవాళ పాకిస్తాన్ వేరైపోయేది కాదు, బంగ్లాదేశ్ వేరైపోయేది కాదు, ఈ దేశం ముక్కలయ్యేది కాదు. అరే జీతాలు ఎక్కడి నుంచి ఇచ్చాడు, వాళ్ళకి తుపాకులు ఎక్కడి నుంచి ఇచ్చాడు, వాళ్ళందరినీ తరలించడానికి ఎన్ని వాహనాలు వాడాడు. ఇంత గొప్ప వీరోచితమైనటువంటి స్వాతంత్ర సంగ్రామం, ఒక మహాభారతాన్ని తలపించేటువంటి నేతాజీ స్వాతంత్ర సంగ్రామ చరిత్రని ఈ జాతి బిడ్డలకి ఇవ్వడంలో అటు కేంద్రం ఇటు రాష్ట్రం నేతాజీ చరిత్రని నేటి తరానికి తెలియజెప్పకపోవడం జాతి ద్రోహం, దేశ ద్రోహం. అది నాకు నేతాజీ ఎవరో అర్థమైతే దేశం కోసం పనిచేయాలి. వేర్ దెర్ ఇస్ నో డేర్ టు డై ఫర్ ఇండియా, దెర్ ఇస్ నో రైట్ టు లివ్ ఇన్ ఇండియా, లివ్ ఇన్ ఇండియా. దేశం కోసం చావడానికి సాహసం చేయకపోతే దేశంలో బతికే హక్కు లేదు అంటాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. గివ్ యువర్ బ్లడ్, టేక్ యువర్ ఫ్రీడమ్ అంటాడు. ఈ రక్తాన్ని ఇవ్వండి, స్వాతంత్రాన్ని తీసుకోండి అని చెప్పేసి అంటాడు. చలో ఢిల్లీ. ఆయన ప్రసంగం వింటూ ఉంటే నరాలు తెగిపడేటువంటి ఉత్కంఠక శరీరంలో ఉన్నటువంటి రక్తం ఉడికిపోయేది. ఆయన ప్రసంగం కొన్ని వేల మంది సైనికుల్లో సమరోత్సాహాన్ని నింపింది, స్వాతంత్ర పిపాసన రగిలించింది. జాతి హితం కోసం జీవించాలి, జాతి హితం కోసం చెల్లించాలి, జాతి హితం కోసం ఆహుతి
नेताजी सुभाष चंद्र बोस, नेताजी सुभाष चंद्र बोस। जब तक सूरज चांद रहेगा, ఈ భూమి సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క సోల్ ఈ దేశం కోసం పుడుతూనే ఉంటుంది, దేశం కోసం పుడుతూనే ఉంటుంది. అందరు మహనీయులకి, అందరు దేశభక్తులకి జయంతులు, వర్ధంతులు ఉంటాయి. ఒక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్కే వర్ధంతి ఉండదు. అమరత్వాన్ని పొందినటువంటి ఏకైక నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు. లాస్ట్ కి మౌంట్ బాటన్ దేశాన్ని స్వాతంత్రం ఇస్తున్న సమయంలో నేతాజీని భౌతికంగానే ఇవ్వండి, లేకపోతే నేతాజీ శరీరాన్ని మాకు ఇవ్వాలి. నేతాజీ మమ్మల్ని రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపెట్టేట్టు చేశాడు. మా శత్రు దేశాలన్నింటినీ ఏకం చేశాడు. మా చేతిలో ఉండబడినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీని మొత్తం గుప్పిట్లోకి తీసుకున్నాడు. ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. మాకు ఈ దేశంలో గుక్క విప్పుకోకుండా చేశాడు. ప్రపంచ దేశాల్లో బ్రిటన్ని ఏకాకిగా చేశాడు. మీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ ప్రభుత్వానికి చేసిన నష్టం అంతా ఇంత కాదు. అందుకోసం మాకు శరీరాన్ని ఇవ్వండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఖైదీగా ఇవ్వండి. ఈ ఒడంబడికకి తల నుంచి అంగీకరించి స్వాతంత్రాన్ని స్వీకరించారు. ఇంకా ఎక్కడ ఉన్నాడు సుభాష్ చంద్రబోస్? ఏదో రూపంలో వస్తాడు సుభాష్ చంద్రబోస్. నేతాజీ ఎక్కడి నుంచి మా మీద దాడి చేస్తారనేటువంటి భయం బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్ర లేకుండా చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని జరుపుకున్నటువంటి అదృష్టం వందే మాతరం విద్యార్థులకు కలిగింది. ఆ మహనీయునికి నీరాజనం ఇద్దాం. 125 దీపాలతో నీరాజనాలు ఇచ్చారు ఆ మహనీయుడికి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక్క ఆలోచనైనా, ఒక్క ఆశయమైనా, ఒక పౌరుషమైన, ఒక పరాక్రమమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్వీకరిద్దాం. జాతి హితం కోసం జ్వలించే దీప కణికలాగా జీవించే ప్రయత్నం చేద్దాం. పుట్టినటువంటి ప్రతి వాడు చనిపోతాడు. చనిపోయినటువంటి వాడు ఎవడి ప్రపంచంలో ప్రకృతిలో లేడు. ప్రతి ఒక్కరు చనిపోతారు. చనిపోవడానికంటే ముందు శరీరం దృఢంగా ఉన్నప్పుడు, శరీరంలో ఉత్తేజం ఉన్నప్పుడు, శరీరంలో చైతన్యం ఉన్నప్పుడు ఈ శరీరం, ఈ ఆలోచన, ఈ మనస్సు జాతి హితం కోసం అంకితం కావాలి. నీ పరిశోధన, నీ ప్రయత్నం, నీ చదువు, నీ విద్య, నీ వికాసం, నీ పరిజ్ఞానం ఈ దేశంలో ఒక పరివర్తన కోసం, ఒక పరిశోధన కోసం, ఒక ఆవిష్కరణ కోసం, ఆనాటి త్యాగాలు, ఆనాటి బలిదానాలు, ఆనాటి రక్త తర్పణం తర్వాత సిద్ధించినటువంటి స్వాతంత్ర ఫలాలని జాగ్రత్తగా దేశమాత మన ప్రవర్తనతో, మన ఆలోచనతో, మన నడవడికతోటి, మన పద్ధతితోటి, మనం జీవించే విధానంతో దేశమాత తలెత్తుకొని నిలబడేటువంటి ఒక ఆదర్శ పౌరుడిగా, ఆదర్శ యువకుడిగా వెదగాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఈ దేశభక్తులకు నువ్వు ఇచ్చేటువంటి నిజమైన నీరాజనం. నిన్ను చూస్తే ఇందుకోసం స్వాతంత్రం తీసుకొచ్చాం. నీ ఆలోచన చూస్తే ఇందుకోసం, ఈ బిడ్డల కోసం స్వాతంత్రం తీసుకొచ్చాం. ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని జగజ్జేతగా, విశ్వగురుగా నిలబెట్టేటువంటి దేశంగా మార్చిన రోజు ఈ దేశం కోసం ఆత్మాహుతి కాబడినటువంటి దేశభక్తుల ఆత్మలు శాంతించగలుగుతాయి. అలాంటి బిడ్డలుగా ఎదుగుదాం. నువ్వు సైన్యంలో చేరు, శాస్త్రవేత్తగా మారు, ఉపాధ్యాయుడిగా మారు, విద్యావేత్తగా మారు, వ్యవసాయ రైతుగా మారు. ఏ రంగంలో ఎంచుకున్నా సరే ఈ జాతి నిన్ను చూసి గర్వపడేటువంటి బిడ్డగా ఎదిగే ప్రయత్నం చేయి. అలా చేసిన రోజు మన హితం కోసం, మన స్వేచ్ఛ కోసం, మన ఆనందం కోసం, మన అస్తిత్వం కోసం జీవితాలను దారబోసినటువంటి స్వాతంత్ర సమర యోధుల త్యాగానికి మనం నిజమైనటువంటి నీరాజనాలు ఇచ్చిన వాళ్ళమైతాం. 75 సంవత్సరాల తర్వాత కూడా
ఈ దేశం చదువు కోసం తప్పిస్తుంది, ఆరోగ్యం కోసం తప్పిస్తుంది, ఆకలి కోసం తప్పిస్తుంది, అభద్రత కోసం తప్పిస్తుంది. మనలో ఉన్నటువంటి అనైతికత కారణం, లోపించిన దేశభక్తి కారణం, లోపించిన సామాజిక బాధ్యత కారణం. సామాజిక బాధ్యత, దేశభక్తి, నైతిక విలువలతో, మానవీయ విలువలతో మహనీయులు నడిచినటువంటి దారిలో కనుక మనం నడవగలిగితే, మనం జీవించగలిగితే, ఈ దేశమాత తలెత్తుకొని సగౌరవంగా ఇలాంటి బిడ్డలు నా దేశంలో ఉన్నారని చెప్పేసి గర్వపడే రీతిలో మనం జీవించగలుగుతామా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఈ రకమైనటువంటి దీక్ష ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా చనిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోసే కనుక కంటిన్యూ చేయగలిగితే 1942లోనే స్వాతంత్రం. ఇంకో వండర్ ఏంటంటే, ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనుక భారతదేశంలో కనుక ఉంటే ఇవాళ పాకిస్తాన్ వేరైపోయేది కాదు, బంగ్లాదేశ్ వేరైపోయేది కాదు, ఈ దేశం ముక్కలయ్యేది కాదు. అరే, జీతాలు ఎక్కడి నుంచి ఇచ్చాడు వాళ్ళకి, తుపాకులు ఎక్కడి నుంచి ఇచ్చాడు, వాళ్ళందరినీ తరలించడానికి ఎన్ని వాహనాలు వాడాడు. ఇంత గొప్ప వీరోచితమైనటువంటి స్వాతంత్ర సంగ్రామం, ఒక మహాభారతాన్ని తలపించేటువంటి నేతాజీ స్వాతంత్ర సంగ్రామ చరిత్రని ఈ జాతి బిడ్డలకు ఇవ్వడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నేతాజీ చరిత్రని నేటి తరానికి తెలియజెప్పకపోవడం జాతి ద్రోహం, దేశ ద్రోహం. అది నాకు నేతాజీ ఎవరో అర్థమైతే దేశం కోసం పనిచేయాలి. వేర్ దెర్ ఇస్ నో డే టు డై ఫర్ ఇండియా, దెర్ ఇస్ నో రైట్ టు లివ్ ఇన్ ఇండియా, లివ్ ఇన్ ఇండియా. దేశం కోసం చావడానికి సాహసం చేయకపోతే దేశంలో బతికే హక్కు లేదు అంటాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. సంవత్సరాల యువకుడు భగత్ సింగ్ 23 సంవత్సరాల యువకుడు, చంద్రశేఖర్ ఆజాద్ 24 సంవత్సరాల యువకుడు, ఒక ఉద్దామ్ సింగ్, ఒక అష్ఫాకుల్లా ఖాన్, ఒక రామ్ ప్రసాద్ బిస్మిల్, ఒక మంగల్ పాండే, ఒక వాసుదేవ్ బలవంత్ ఫాట్కే, ఎందరెందరో దేశభక్తులు ఈ దేశ హితం కోసం, మన కోసం, మన ఆనందం కోసం, మన ఆకలి కోసం, మన విద్య కోసం, మన అస్తిత్వం కోసం, దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుల ఆదర్శాలని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేతాజీ జయంతి సందర్భంగా వారి జన్మదిన వేడుకలని వందే మాతరం విద్యార్థులందరూ కూడా జన్మదిన సంకీర్తనతో వారికి నీరాజనాలు ఇచ్చి, ఇక్కడ ఉన్నటువంటి పుష్పాలని ఒక్కొక్క పుష్పంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారి దివ్య సుగ్మానికి పుష్పాంజలి ఘటిస్తూ మనం భోజనానికి వెళ్దాం. జై హింద్! ఈ నినాదమే ఢిల్లీ కోటలను కదిలించగలిగింది. ఈ నినాదమే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తించగలిగింది. ఈ నినాదమే వేలాది మంది సైనికులలో సమరోత్సాహాన్ని నింపింది. జై హింద్! జై హింద్! బోలో సుభాష్ చంద్రబోస్ కి! బోలో సుభాష్ చంద్రబోస్ కి!
काव्य मूवमेंट इसलिए मिक्स है यार गुड सॉरी చిట్ట చివరికి మిగిలిపోయిన వాళ్ళు 700-800 మంది మాత్రమే మిగిలిపోయారు. बोलो नेताजी सुभाष चंद्र बोस की।